అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. తెలంగాణకి సంబంధించి ఎలక్షన్స్కి ఒక రేస్ అనేది మొదలైపోయింది. బట్ అందరికంటే ముందు అస్త్రశస్త్రాలతో అభ్యర్థుల్లో రేసులో ముందుంది బీఆర్ఎస్ అనుకున్నాం. కాంగ్రెస్ బీజేపీ అసలు రెడీగానే లేవు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టింది. ఇప్పటికీ పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? నిజానికి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ వేరు, కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ. కర్ణాటక ఎలక్షన్స్ కంటే ముందు మనం గమనించినాము బీజేపీ చాలా దూకుడు మీద ఉన్నట్టుగా కనిపించింది. ఎప్పుడైతే కర్ణాటక ఎలక్షన్ల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా వచ్చినాయో దానికి తోడు బండి సంజయ్ని కూడా మార్చేసిన తర్వాత బీజేపీ అనేది కనుమరుగైపోయింది, కనిపించడం. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త ఊపు కర్ణాటక ఎన్నికల తర్వాత వచ్చింది. అంటే ఒక దూకుడుగా ముందుకెళ్ళడమే కాకుండా కార్యకర్తల్లో కూడా ఉత్సాహం నింపేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. దానికి బట్టి పాదయాత్ర కూడా ఒక లింక్ లాగా పనిచేసింది. అదేవిధంగా మీరు గమనించినట్టయితే ఈ మధ్యకాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఒక ఉమ్మడిగా కలిసి పనిచేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త ఐక్యత అనేటువంటిది కనబడుతుంది, కొంత సీరియస్నెస్ కూడా కనబడుతుంది. ఒక వారం రోజుల నుంచి ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, లేదా ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ లిస్ట్ అనౌన్స్ చేస్తారనేటువంటి లోపే వీళ్ళు అప్లికేషన్ తీసుకునేటువంటి ప్రాసెస్ని చాలామందికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటంటే ఎలక్షన్లో పోటీ చేయడానికి పార్టీలు అప్లికేషన్ అడుగుతాయా అనేటువంటి ఇది కూడా అడుగుతున్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అదే పద్ధతిలో తీసుకుంది. ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకోవాలి, దానికి ఏదో 50,000 రూపాయల ఫీజు కూడా పెట్టినట్టు. ఒక వారం 10 రోజులు ఎస్సీ ఎస్టీలకు అంటే ఒక సరే అది ఏదో కేవలం ఫిల్టర్ చేయడానికి లేదా ఒక ప్రొసీజర్ ఎవాల్వ్ చేసుకోవడానికి ఎవరెవరు ఆసక్తి ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి ఆ అప్లికేషన్ కూడా ఈసారి చాలా పెద్ద అప్లికేషన్ చేసినట్టున్నారు. గతంలో కూడా నేను ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులను అడిగాను, నిజంగానే ఇది కొత్తగా గతంలో ఉందా అంటే ఉంది, మేము ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా ఇట్లాంటి ఫీజు కట్టి అప్లికేషన్ ఏదో ఇచ్చినాం, కానీ ఇంత ఫీజు లేదు అప్పుడు అనేది ఒకటి, ఇంత ఎలాబొరేటివ్ అప్లికేషన్ కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఒక 2-3 ఎలక్షన్లో గతంలో మధ్యప్రదేశ్ ఎలక్షన్లో, ఛత్తీస్గఢ్లో ముఖ్యంగా, అదేవిధంగా కర్ణాటకలో ఈ ఎలక్షన్స్ టైంలో ఇట్లాంటి ప్రయోగం చేసింది. కొంత చేయడము, కొంత ఫీజు దానికి పెట్టడము, అదేవిధంగా క్యాండిడేట్స్ నుంచి అఫిడవిట్స్ తీసుకోవడము. అఫిడవిట్స్ అంటే ఒక ప్రమాణ పత్రం లాగా దానికి సంబంధించిన ప్రతిజ్ఞ ప్లెడ్జ్ చేయించడము, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయము, లేకపోతే ఇంకొకటి చేయము, టికెట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా పార్టీ కోసం పనిచేస్తాం అంటే అదేం బైండింగ్ కాదు. అట్లా అని కూడా పోటీ చేసే వాళ్ళు ఉన్నారు, అట్లా అని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, అట్లా అని కూడా రాజీనామా చేసి దానికేమీ లీగల్ బైండింగ్ ఉండదు. కానీ ఒక రకమైనటువంటి ఒక డెమోక్రటిక్ అప్రోచ్ని, ఒక క్రమశిక్షణని, ఒక ప్రొసీజర్ని ఎవాల్వ్ చేయడం కోసం, అదేవిధంగా కొంత ఈ సెగ్రిగేట్ చేసుకోవడానికి ఏ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది వచ్చారు, ఎవరు వచ్చారు అనేది చేసుకోవడానికి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్గా సర్వేస్ చేస్తున్నారు. అంటే ఒక బీఆర్ఎస్ఏ కాదు, కాంగ్రెస్ కూడా బ్యాక్ ఎండ్లో బ్యాక్గ్రౌండ్లో చాలా రకాలైనటువంటి టీమ్స్ని పెడుతుంది. సేమ్ సునీల్ కొనుగోలే ఇక్కడ చాలా సంబంధించిన కర్ణాటకలో ఎవరైతే వ్యూహం చేసినారో ఆయనే ఇక్కడ కూడా పనిచేస్తున్నాడు. వాళ్ళు ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్ మీద మిగతా దాని మీద చేస్తున్నారు. బహుశా ఈ అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత ఈ అప్లికేషన్లో ఉన్న వాళ్ళకి ఎవరెవరికి ఎటువంటి బలాబలాలు ఉన్నాయనేటువంటిది ఒక నిర్ధారణకు వచ్చేసి బహుశా దాని మీద కూడా ఒక సర్వే రిపోర్ట్ తీసుకొని చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇటీవల వాళ్ళు పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో కూడా చాలామంది ముఖ్యమంత్రుల పిల్లలకి లేదా చాలామంది గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి కూడా టికెట్లు ఇవ్వకుండా పక్కన పెట్టిన సందర్భం ఉంది. మనకు కర్ణాటకలో చాలామందిని అట్లా పక్కన పెట్టినారు, మంత్రులను కూడా పక్కన పెట్టినారు. ఆ మంత్రులు మళ్ళీ బీజేపీలోకి పోయినారు, అక్కడ కూడా పోటీ చేసినారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బహుశా అటువంటి కసరత్తు ప్రారంభమైంది. 2 రోజుల నుంచి అప్లికేషన్లు కూడా ఇస్తున్నారు, అప్లై చేస్తున్నారు. నేను అనుకోవడం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి కనీసం 20-30 అప్లికేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా ఒక 5-6 కోట్ల రూపాయలు కనీసం కాంగ్రెస్ పార్టీకి పండుగ కూడా ఉపయోగపడుతుంది. అంటే దానికోసమే చేయట్లేదు వాళ్ళు, డెఫినెట్గా ఒక ప్రొసీజర్ని ఎవాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేస్తుండొచ్చు. బట్ ఎట్లాగైతే ఇప్పుడు మనము వేలంపాటలో అప్లికేషన్కి 2 లక్షలు కట్టాలి, 5 లక్షలు కట్టాలి, 10 లక్షలు కట్టాలి అనుకున్నారో, ఇది వైన్ షాప్లో వేలానికి, అట్లనే క్యాండిడేట్స్ కూడా ఒక్కొక్క అప్లికేషన్కి
ఎంత కట్టాలి, బహుశా వాళ్ళు ఏదో పెట్టినట్టున్నారు ఒకటే స్థానానికి అప్లై చేయాలి, ఒకటే స్థానానికి అప్లై చేయాలి, ఒకటే చోట కట్టాలి. కానీ కొన్ని స్థానాలకి 10 మంది కంటే ఎక్కువ అప్లికేషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. 20 మంది 50,000 కదా పోయేది. ఇవాళ రేపు ఎలక్షన్లలో 5 కోట్లు 6 కోట్లు ఖర్చు పెట్టి అంటే మినిమం ఇదవుతున్నటువంటి చోట 50 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్న చోట పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. బహుశా దీంతో వాళ్ళు ఒక ప్రాథమికమైనటువంటి కసరత్తు చేస్తున్నట్టుగా కనబడుతుంది. రెండవది, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక కమిటీని, ఈ స్క్రూటినీ కమిటీని కూడా వాళ్ళు వేసినట్టున్నారు. అంటే ఇప్పుడు ఈ అప్లికేషన్స్ అన్నింటినీ స్క్రూటినైజ్ చేయడంతో పాటు ఈసారి మునుపట్లాగా గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది కేశవరావు గారు ఉన్నా లేదా ఎం సత్యనారాయణరావు గారు ఉన్నా డి శ్రీనివాస్ గారు ఉన్నా జస్ట్ రాజశేఖర రెడ్డి మాటనే చెల్లుబాటు అయింది. పిసిసి ప్రెసిడెంట్లు కేవలము కాసారి ఒకరికి ఇవ్వండి, ఇద్దరికి ఇవ్వండి రికమెండ్ చేసుకోవడమే తప్ప అంతకుమించి ఏం జరిగేటువంటిది కాదు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో మొదటి ఎలక్షన్ కొంత సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అవన్నీ చూసినప్పటికీ రెండో ఎలక్షన్కి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా తను ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చుకున్నాడు, ఎవరిని గెలిపించుకోవాలో వాళ్ళని గెలిపించుకున్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఒక టీమ్ ఆఫ్ పీపుల్ని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. అది కొద్దిగా వివాదాస్పదం అవుతున్నది. అది కొద్దిగా పిసిసి అధ్యక్షుడికి కళ్ళెం వేసినట్టుగా కూడా ఉన్నది. దానిలోకి వాళ్ళు దీనిలో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా దానిలో తీసుకున్నారు. రెండో విమర్శ ఏమొస్తుంది, ఆ ఎలక్షన్ దాన్ని ఏమన్నారు వాళ్ళు స్క్రీనింగ్ కమిటీలో బీసీఎస్సీ లేరు అనేటువంటి ఒక ఇది కూడా ఉంది. అంతా పిసిసి ప్రెసిడెంట్ రెడ్డినే, ఇంకొక రెడ్డినే, ఇంకొకరిని పెట్టినారు. వీళ్ళతోటి సామాజిక న్యాయం ఉండదు అనే. ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ మాత్రం మధు యాష్కి ఉన్నారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది అభ్యర్థుల ఎంపిక తర్వాత వస్తుంది. అభ్యర్థుల ఎంపిక కీలకం కదా. అందుకే పొన్నాల లక్ష్మయ్య బీసీ నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు, పొన్నం ప్రభాకర్ ఎందుకు అలిగిపోయి ఉన్నాడు అంటే, పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కంటే సీనియర్. రేవంత్ రెడ్డి గారు చాలామంది కంటే సీనియర్. పొన్నం ప్రభాకర్ లేదు, నాకు తెలుసు. మా కాలేజీ, మా ఊరు ఇప్పుడు 87-88 మధ్యలో స్టూడెంట్ లీడర్ ఎన్ఎస్యుఐ నుంచి ప్రెసిడెంటే గెలిచినాడు. అప్పటి వరకు పూర్తిగా ఏబీఐపీ గెలిచేటువంటి ఎస్ఆర్ఆర్ కాలేజీ కరీంనగర్లో ఎన్ఎస్యుఐ నుంచి ప్రెసిడెంట్ గెలిచినాడు. స్టేట్ ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్గా పనిచేసినాడు, జిల్లా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ పనిచేసినాడు, స్టేట్ పనిచేసినాడు, నేషనల్ బాడీలో ఉన్నాడు, పార్లమెంట్లో ఉన్నాడు, రాహుల్ గాంధీకి చాలా దగ్గర. ఇవన్నీ మారిపోయి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి ఒక టర్మ్ అంతా. అటువంటిది ఆయనను పూర్తిగా సైడ్ లైన్ చేసినారు. పొన్నాల లక్ష్మయ్య అసలు కాంగ్రెస్ పార్టీని ఒక 10 సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాలంలో, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఉన్నటువంటి ఆయన. అంతమంది పిసిసి అధ్యక్షుడు కూడా ఉన్నాడు. ఆయన చాలామందికి టికెట్లు ఇచ్చినాడు. ఇప్పుడు ఆయన టికెట్ అడుక్కోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. నిజంగా కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు కనబడుతుంటాయి. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. అసలు కాంగ్రెస్ పార్టీని ఒక తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని చేయడానికి చాలా రకాలైనటువంటి కష్టాలు పడ్డాడు. తను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినాడు. ఆయన కూడా ఇవాళ టికెట్ అడుక్కోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. పెద్దలు జానారెడ్డి అయితే అసలు కనిపించట్లేదు ఎక్కడ. అంటే ఈ కొత్త రూప్ అనేటువంటిది ఎంతైతే బలమో, కాంగ్రెస్ పార్టీ ఎంతైతే బలం అనుకుంటుందో అంత బలహీనపరిచే అవకాశం కూడా ఉన్నది. మీరు ఒకటి గమనించండి, ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి గారు, సంగారెడ్డి ఎమ్మెల్యే, వారు టీఆర్ఎస్తో టచ్లో ఉన్నారు, టీఆర్ఎస్లోకి వెళ్తారు అనే డేట్ కూడా చెప్తున్నారు. ఫలానా డేట్లు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జానారెడ్డి గారు మీద కూడా ఎటువంటి రూమర్స్ వచ్చినాయి. ఇదంతా ఎందుకండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్తున్నాడని రేవంత్ వర్గం ప్రచారం చేసిందనే వార్తలు వచ్చినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా నా మీద నిఘా పెట్టినాడు రేవంత్ రెడ్డి, ఐటీ సెక్షన్ నుంచే, సెల్ నుంచే, సోషల్ మీడియా వార్ రూమ్ నుంచే ఇవన్నీ లీక్లు అవుతున్నాయి అని చెప్పినాడు. రేవంత్ రెడ్డిని వ్యతిరేకించినందుకు ఆయన తీసుకుపోయి ఆ కమిటీలో వేసినారు. మీరు గమనించండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏ క్షణం వెళ్ళిపోతాడో బీజేపీలోకి అని చెప్పినటువంటి వెంకటరెడ్డి ఒక 3 నెలల్లో 4 సార్లు ప్రధానమంత్రిని కలవగలిగింది. అదేవిధంగా అమిత్ షాని కలిసినట్టు 2 సార్లు ప్రధానమంత్రిని ప్రత్యక్షంగా కలిసినటువంటి వెంకటరెడ్డి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా నేనే అనేటువంటి మాట చెప్తున్నాడు.
మాట చెప్పడమే కాదు, బీసీలకు ఇచ్చి తీరుతాం 2 సీట్లు అంటున్నాడు. ప్రతి కాన్స్టిట్యున్సీకి, ప్రతి పార్లమెంట్ స్థానంలో 2 సీట్లు బీసీలకు ఇస్తామని చెప్తున్నాడు. బీసీలు లేకుంటే, ఎస్సీలు లేకుంటే పార్టీ నడవదని చెప్తున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక నైజం ఏముంటుందంటే, నేను కాకపోతే ఇంకెవరు కాకూడదు అనేటువంటి ఒక ధోరణి ఉంటుంది. ఇవన్నీ సర్ఫేస్ అవుతుంటాయి. ఇంకొక పక్కన కాంగ్రెస్ పార్టీ ఏ మాట కామాట చెప్పుకోవాలి, జాతీయ స్థాయిలో ఒక బలమైనటువంటి వ్యూహ రచనతోటి ముందుకు వస్తున్నది. అది కర్ణాటక కావచ్చు. ఈ మధ్యలో వచ్చినటువంటి సర్వేలలో రాహుల్ గాంధీ ఒకప్పుడు 2% మాత్రమే ప్రిఫరబుల్ లీడర్ ఒక 10 ఏళ్ల కింద, కానీ వాళ్ళ 40%, 48% ప్రిఫరబుల్ లీడర్గా ఎమర్జ్ అవుతున్నాడు. ఇదంతా పాజిటివ్ వైబ్స్ వస్తున్నటువంటి తరుణంలో బహుశా నేను అనుకోవడము, తెలంగాణలో ఇంకా ఈ అంతర్గతమైనటువంటి అసంతృప్తి, అసమ్మతి ఉంది. ఇది ఏదో ఒక రూపంలో, అది సోషల్ జస్టిస్ రూపంలోనో, బీసీల సీట్ల రూపంలోనో, లేకపోతే ఏ నియోజకవర్గానికి ఎవరైనా సీట్ దీనిలోనో, స్క్రీనింగ్ కమిటీ రూపంలోనో అన్యాయం జరిగిందనే రూపంలో ఇవి ఖచ్చితంగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక నెగటివ్ ఆస్పెక్ట్ కాంగ్రెస్ పార్టీలో ఐజ్ ఆఫ్ నౌ ప్రివైల్ అవుతున్నటువంటి వాతావరణాన్ని బట్టి చూస్తే ఇది స్లోగా ఎమర్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకొక వైపు నుంచి మీరు అన్నట్టుగా అప్లికేషన్లు తీసుకోవడము, స్క్రీనింగ్ చేయడము, ఇంకోటి చేయడం, డెఫినెట్గా టికెట్ల లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక భూకంపం అనేది రావడం అనేది సహజం. అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని అనుకుంటున్నాను. సో ఎవ్రీ ఇయర్ వచ్చినట్టుగా, ఎవ్రీ ఎలక్షన్ వచ్చినట్టుగా అంటే ఇవన్నీ జరుగుతున్నాయి సంకేతాలు ఇవి. రేవంత్ రెడ్డి కూడా చాలా సంయమనంతో ఉంటున్నాడు. ఇది కూడా కనబడుతున్నప్పటికీ కూడా బయట విషయాల పట్ల కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. అంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద చాలా రకాల ప్రచ్ఛన్న యుద్ధము, పరోక్ష యుద్ధం చేసినటువంటి, ప్రత్యక్ష యుద్ధం చేసినటువంటి ఆయన కలుపుకొని పోయేటువంటి వాతావరణం. ఎందుకంటే ఆయనకు నాయకత్వం విజయవంతం కావాలి, రేవంత్ రెడ్డి సక్సెస్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి లీడర్గా ఉండొచ్చు, కానీ సక్సెస్ఫుల్ లీడర్గా ఎప్పుడు ఉంటాడంటే వీళ్ళందరినీ కలుపుకొని పోయి వివాదం లేకుండా ఎలక్షన్స్ని లాంచ్ చేసి అది విజయమైనా పరాజయమైనా కొంతైనా ఆ బలాన్ని ప్రూవ్ చేసుకున్నప్పుడే రేవంత్ రెడ్డి నాయకత్వం అనేటువంటిది ఇది చేస్తుంది. సమస్య ఏమవుతుందంటే రేవంత్ రెడ్డికి బయటి శత్రువుల కంటే, అంటే ప్రతిపక్ష అదర్ పార్టీస్ కంటే విత్ ఇన్ ది పార్టీనే ఎక్కువ మంది వ్యతిరేకులు ఉన్నారు కాబట్టి, లేదా ఎక్కువ మంది ఆయనని నీరుగార్చేటోళ్ళు ఉన్నారు కాబట్టి, ఎక్కువ మంది ఆయనని డైవర్ట్ చేసేటోళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ సమస్య అవుతున్నారు. సో 100 మంది అంటే 100 స్థానాల్లో గెలిచే బాధ్యత నాదే అని చెప్తున్నాడు. 100 రోజుల తర్వాత మేము ఈ పనులు చేస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఎట్ ద సేమ్ టైం పార్టీలో చేరికల మీద కూడా ఫోకస్ పెట్టారు. పొంగులేటి జాయిన్ అయ్యారు, జూపల్లి జాయిన్ అయ్యారు. వీటితో పాటుగా కోదండరాం తన పార్టీని మెర్జ్ చేస్తారని వినిపించి, షర్మిల కూడా పోటీ చేస్తారా, మెర్జ్ చేస్తారా, పొత్తు పెట్టుకుంటారా, ఇవన్నీ వినిపించినప్పటికీ కూడా ఉన్నటువంటి అసంతృప్తులు ఇవన్నీ ఎలా పోగొట్టుకొని ఫస్ట్ వాళ్ళకి ఇంటర్నల్గా ఉండేటువంటి ఆ గొడవ, దాన్ని అందరినీ యూనిటీగా ఉంచడమే ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత బీఆర్ఎస్ మీద ఎలా ముందుకెళ్తారని మీరు అనుకుంటున్నారు? అంటే రేవంత్ రెడ్డికి పూర్తి ఫ్రీడమ్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు. నెంబర్ 1, ఒక కలెక్టివ్ లీడర్షిప్లోనే పోతామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నేను అనుకోవడము డీకే శివకుమార్ పూర్తి స్థాయి ఎన్నికలన్నీ ఆయన కనుసన్నలో జరుగుతాయని నేను అనుకుంటున్నాను. త్వరలోనే బహుశా మీకు ఆ వార్త కూడా వస్తుంది. డీకే శివకుమార్ పూర్తి బాధ్యత, తెలంగాణ బాధ్యతని డీకే శివకుమార్కి అప్పగిస్తారు. ఇప్పటికే చాలామంది పరిశీలకులు డీకే శివకుమారే కర్ణాటక నుంచి చాలామంది పరిశీలకులు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. సో నేను ఒక రకంగా ఊహిస్తుంది ఏంటంటే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బ్యాక్ బోన్ లాగా ఉంటుంది. దాని దాని వెనక కేంద్ర నాయకత్వం పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తుంది, ఇంక్లూడింగ్ ఫండ్స్ కూడా కర్ణాటక నుంచే పెట్టమని. ఆబ్వియస్గా కాంగ్రెస్ పార్టీకి వేరే మార్గం లేదు. ఎలక్షన్లలో డెఫినెట్గా ఫండ్స్ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా 2 చోట్ల అధికారాలు ఉన్నటువంటి అటు బీజేపీ కేంద్రంలో అధికారం ఉంది, ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. కాబట్టి దీన్ని ధీటుగా ఈ ఎన్నికల మేనేజ్మెంట్ని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ అనేటువంటిది ఖచ్చితంగా ఒక ఇది. ఆ ఫండింగ్ వేటలో భాగంగానే కొంత సమర్థవంతమైన డబ్బుల విషయంలో ఆర్థికంగా బలమైనటువంటి కొంతమంది నాయకులని వీళ్ళు అప్రోచ్ అవుతున్నారు. అందులో భాగంగానే మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చేరికను కానీ మిగతా వాళ్ళని కానీ మనం అదే పద్ధతులు చూడవచ్చు. అట్లాగే వరంగల్లో కొంతమందిని అట్లాగే ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్లో కూడా కొంతమందికి అటువంటి బాధ్యతలు. అంటే ఇవే కాకుండా డెఫినెట్గా వాళ్ళకు ఉండే అటువంటి మొబిలైజేషన్లో భాగంగా బహుశా కర్ణాటక నుంచి కొంత
ఫండింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల్లో ఎవరు నడిపిస్తే వాళ్ళు, ప్లస్ డీకే శివకుమార్కి ఇటువంటి రాజకీయాలలో చాలా చతురుడు అనేటువంటి పేరుంది, సమర్థుడు కూడా అటువంటి విషయాలలో. బీజేపీని కూడా మేనేజ్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సో డెఫినెట్గా అది ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. రెండోది షర్మిల అన్నారు మీరు. షర్మిల ఇస్ ఐ మీన్ ఎప్పుడు కూడా తెలంగాణలో ఫోర్స్ కాదు. అమ్మాయి ఏదో తన రాజకీయ దీన్ని పరీక్షించుకోవాలనుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్సెప్ట్ ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు తప్ప 4 ఓట్లన్నా వస్తాయి, 400 ఓట్లైనా వస్తాయి. అంటే వెంకటరెడ్డి గారు ఆలోచించుకోవాల్సిందంటే 400 ఓట్లు పోకుండా చూసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెరిమెంట్ చేసే కాలంలో లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రతిభను కనబరుచుకునే స్థాయిలో ఉంది. ఎవరి వల్ల 400 ఓట్లు పోయినా కూడా ఒక 40 సీట్లు పోయే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి వాతావరణంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు గమనిస్తున్న దానిలో బట్టి విక్రమార్క కానీ లేదా రేవంత్ రెడ్డి కానీ లేదా కాంగ్రెస్లో ఉన్నటువంటి మిగతా బీసీ నాయకత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా షర్మిల ఉండాలని కోరుకోవట్లేదు. ఎందుకో మరి తెలియదు. వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి శిష్యులు అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి రాజ్యము అనేటువంటిది తెలంగాణ అంగీకరించదు. ఒకటి ఇది కేంద్ర నాయకత్వానికి కూడా తెలుసు. మీకు రెండో సంగతి కూడా చెప్తున్నా. షర్మిల ఈజ్ గోయింగ్ టు బీ ద చీఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వెరీ సూన్. ఇదే డీకే శివకుమార్ నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి ప్రివల్ అయినటువంటి వాతావరణాన్ని బట్టి, వార్తలను బట్టి ఆమెని కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తారు. పంపించేసి ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా పెడతారు. జగన్ పూర్తిగా బీజేపీతో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పూర్తిగా అక్కడ నిర్వీర్యమైపోయినది కాబట్టి కాంగ్రెస్కి కొంత ఉత్తేజాన్ని తీసుకొచ్చుకోవాలి అని అంటే రాజశేఖర రెడ్డి కుమార్తెగా, రాజశేఖర రెడ్డి కుటుంబంగా విజయమ్మ, అదేవిధంగా షర్మిల అక్కడి నుంచి పోటీ చేస్తారు అనేటువంటి వార్తలు ఆల్రెడీ స్ప్రెడ్ అయినాయి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కొద్దో గొప్ప అట్లీస్ట్ మళ్ళీ జీవం పోసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది డీకే శివకుమార్ రచిస్తున్నటువంటి వ్యూహం. ఇది చాలా చోట్ల కర్ణాటక నుంచి వస్తున్నటువంటి పత్రికల్లో వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ చర్చ జరుగుతున్నది. ఇది పోతే రెండవది తెలంగాణ వరకు ఎలక్షన్స్ వరకు నేను అనుకోవడము వాళ్ళు ఇంతకుముందు వాళ్ళ మేధో మదన సమావేశాలలో జైపూర్లో జరిగినట్టుంది, ఇంకో చోట ఉదయపూర్లో జరిగింది, ఇది హర్యానాలో రాయ్పూర్లో జరిగింది. ఇవన్నిట్లలో కూడా వాళ్ళ ఒక స్ట్రాటజీ తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా ఈ 2 సీట్లు ప్రతి నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి 2 శాసనసభ నియోజకవర్గాలు మినిమం. సో వాళ్ళు 34 నుంచి 38 సీట్లు ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గాలకు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం. ఒకటి గమనించండి, కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంటుందంటే ఇప్పుడు సేమ్ మనం ఇందాక ఎట్లాగైతే కేసీఆర్ గారు చెప్తే పల్లారాజేశ్వరరెడ్డి గారు రెడీ అవుతారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో కూడా కేంద్ర నాయకత్వం ఆ ప్రిన్సిపల్ని పెట్టుకుంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళ సమావేశాలై బీసీలకు అన్యాయం జరిగింది. ఇదైతే సరే బీసీలలో రేపు ఒకలో ఇద్దరిలో బీసీలను కూడా స్క్రీనింగ్ కమిటీలో కోఆప్ట్ చేసుకోవచ్చు. లేదా చలో మీరు మీ కాన్స్టిట్యున్సీస్ని వెతుక్కోండి, మా దగ్గరికి వచ్చేసేయండి అని చెప్పొచ్చు. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఆ రకమైనటువంటి వ్యూహంతో నేను అనుకోవడము కొంత బీసీలను కూడా అంటే అది ముదిరితే నష్టం కాంగ్రెస్ పార్టీ. ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మళ్ళీ ఒక 4, 3, 5 ఇట్లాంటి అసంతృప్తి నాయకులు, ఒక్క పాపం జగ్గారెడ్డి గారిని ఒక్కరిని అనడానికి లేదు, చాలామంది టీఆర్ఎస్ తోటి ముఖ్యంగా కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి మాట్లాడుతున్నటువంటి నాయకులు కూడా ఉన్నారనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో వినబడుతుంది. అందుకోసమే బీఆర్ఎస్లో ఆ స్థానాల్ని అలాగే ఖాళీగా పెట్టి ఉంచుతుంది అనేది. ఎగ్జాక్ట్. రేపటి లిస్ట్ కనుక తొలి లిస్ట్ కనుక మీకు వస్తే ఏ లిస్టులో ఎవరు కాంగ్రెస్ నుంచి వస్తారు, ఎవరు బీజేపీ నుంచి వస్తారని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది సీనియర్ లీడర్స్ ఇవాళ ఎందుకంటే మనకి విత్ ఇన్ ది బీజేపీలో ఉన్న జాతీయ నాయకులే కేసీఆర్ చాలా బాగా చేస్తున్నాడు, అద్భుతమైన పథకాలు పెడుతున్నాడు, సంక్షేమంలో ఆయన ఎవరు